అది ద్వాపరయుగం ముగిసే కాలం. చరిత్రలో అప్పటివరకు కనీవినీ ఎరుగని ఒక మహాయుద్ధం జరుగుతున్న సమయం. రెండు మహాసేనలు ఒకదానితో మరొకటి ఢీకొంటున్నాయి. కొన్ని లక్షల బాణాలు ఆకాశంలో చేరి సూర్యకిరణాలనే కనుమరుగు చేశాయి. యుద్ధభూమి అంతా చచ్చిన శవాలు, కూలిన రథాలు, అగ్ని విస్ఫోటనాలతో నిండిపోయింది. గాయపడిన సైనికుల ఆర్తనాదాలతో ఆ ప్రదేశమంతా మారుమ్రోగిపోతోంది. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలను పీక్కు తినడానికి ఆకాశంలో రాబందులు ఎదురుచూస్తున్నాయి. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా విధ్వంసమే. అంతటి విధ్వంసంలో కూడా ఒక్క నిమిషం ఆ ప్రదేశమంతా నిశ్శబ్దం అలుముకుంది. ఆ యుద్ధం మధ్యలో సుమారు 150 సంవత్సరాలు పైబడిన ఒక పండు ముసలి అతని చేతిలోని ధనస్సుని విడిచిపెట్టి తన మృత్యువు కోసమై నిరీక్షిస్తున్నాడు. అతడికి 20 అడుగుల దూరంలో నిలబడి ఉన్న ఒక స్త్రీ తన ధనస్సును ఎక్కుపెట్టి తన ముందు ఎటువంటి ఆయుధం లేకుండా ఉన్న ఆ ముసలి భైరవుని గుండెలకు గురిపెట్టి వదిలింది. అయితే ఆ బాణం వెనుక నుండి మరో 100 బాణాలు ముందుకు వచ్చి అంగుళం కూడా ఖాళీ వదలకుండా ఆ వీరుని శరీరంలోని ప్రతి భాగంలో దిగబడ్డాయి. సాయంకాలం అస్తమించే సూర్యునిలా తన కర్తవ్యం పూర్తయిందంటూ ఆ వీరుడు నేలకూలాడు. కాని అతని శరీరం నేలను తాకకుండా ఆ బాణాలే అతడికి పట్టుపరుపుల మారాయి. అతడి శరీరమంతా రక్తంతో తడిసి ముద్దయ్యింది. అంతటి బాధను అనుభవిస్తున్నా కూడా అతడి పెదవిపై చిరునవ్వు పోలేదు. కళ్ల నుండి ఒక నీటిబొట్టు రాలింది. కాని అది దౌర్బల్యం వల్ల వచ్చిన కన్నీరు కాదు. ఆ నీటిబొట్టు ధర్మాన్ని, దానికి ప్రతీక అంపశయ్యపై నిద్రిస్తున్న ఆ యోధునికి ఒక్క క్షణం తన జీవితమంతా కళ్ల ముందు కనబడింది. మహాభారతం ఆరంభం నుంచి అంతం వరకు మనకు కనబడే ఏకైక వీరుడు ఎవరైనా ఉన్నారు అంటే అది శంతన మహారాజు పుత్రుడు, పరశురాముని శిష్యుడు, గురువృద్ధుడు, మహామహితాత్ముడు భీష్ముడు మాత్రమే. భీష్ముడి జీవితం ఒక మనిషి ఎలా బ్రతకాలి అన్నది మనకు తెలియచేస్తుంది. తన తండ్రి కోసం రాజ్యాన్ని, రాజ్యం కోసం యవ్వనాన్ని, మనవల్ల కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహనీయుడు. తనకు విద్య నేర్పిన గురువునే ఎదిరించి పోరాడిన వీరుడు. యుద్ధం చెయ్యనని ప్రతిజ్ఞ చేసిన శ్రీకృష్ణుడి చేత ఆయుధం పట్టించిన పరాక్రమవంతుడు. 18 రోజులు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో కౌరవసేనటి 10 రోజుల పాటు నాయకత్వం వహించి శత్రుసేనలను ముప్పు తిప్పలు పెట్టిన చండ శాసనుడు. ఆ గాంగేయుని పూర్తి జీవిత చరిత్ర గూర్చి ఇప్పుడు మనం తెలుసుకుందాం. హస్తినాపుర మహాసామ్రాజ్యాన్ని శంతనుడు పరిపాలిస్తున్నాడు. అతని పాలనలో రాజ్యం అష్టైశ్వర్యాలతో తొలతూగుతోంది. ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవిస్తున్నారు. అయితే ఒకసారి శంతనుడు వేటకని అడవికి వెళ్ళగా అతనికి గంగానది తీరాన ఒక అత్యంత సౌందర్యవతి అయిన స్త్రీ కనిపించింది. ఆమెను చూసి పరవశించిపోయిన శంతనుడు ఆమె దగ్గరకు వెళ్ళి తనను వివాహం చేసుకోమని కోరాడు. దానికి ఆ స్త్రీ, యువరాజా, నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను. కాని వివాహం జరిగాక నేను ఏం చేసినా నాకు అడ్డు చెప్పకూడదు, ఎదురు ప్రశ్నించకూడదు. ఒకవేళ అలా చేస్తే నేను ఆ క్షణమే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను. ఈ ఒప్పందానికి ఒప్పుకుంటేనే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని అంది. ఆమె అడిగిన దానికి శంతనుడు అంగీకరించి ఆమెను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొంతకాలానికి ఆమె గర్భాన ఒక మగబిడ్డ జన్మించాడు. అది చూసి శంతనుడు ఎంతగానో సంతోషించాడు. కాని ఆశ్చర్యకరంగా ఆమె ఆ బిడ్డను తీసుకొని గంగానది దగ్గరకు వెళ్ళి శంతనుడు చూస్తుండగానే ఆ బిడ్డను ఆ నదిలో పడవేసింది. అది చూసి శంతనుడు నిర్ఘాంతపోయాడు. ఎంతగానో బాధపడ్డాడు. కాని ఆమెకిచ్చిన మాటకు కట్టుబడి ఆమెను ఏమీ అడగకుండా మౌనంగా ఉండిపోయాడు. ఆ తరువాత ఒకరి తరువాత ఒకరుగా
ఆమె గర్భాన 6 బిడ్డలు జన్మించారు. ఆ స్త్రీ ఆ 6 బిడ్డల్ని కూడా తీసుకుని వెళ్ళి గంగలో పడవేసింది. అయినా శంతనుడు బాధను మనసులోనే దాచుకొని మౌనంగా ఉండిపోయాడు. ఆమె మళ్లీ గర్భం ధరించింది. శంతనుడికి భయం మొదలైంది. ఈ బిడ్డను కూడా ఆ రాక్షసి ఎక్కడ చంపేస్తుందో అని భయంతో వణికిపోయాడు. కాని అతడికి తెలియదు, ఈసారి జన్మించే బిడ్డ చచ్చేవాడు కాదు, చరిత్రలో నిలిచిపోయేవాడని. రోజులు నిమిషాల్లా గడిచిపోతున్నాయి. ఓ రోజు రాత్రి సమయాన ఆమెకు ప్రసవం జరిగి ఒక మగబిడ్డ జన్మించాడు. ఎప్పటిలాగే ఆ బిడ్డను కూడా తీసుకుని వెళ్లి గంగానదిలో పడేస్తుంటే అది చూసి శంతనుడు సహించలేకపోయాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయక ఆమెను అడ్డుకున్నాడు. ఎందుకిలా చేస్తున్నావు? అసలు ఏ తల్లినా తన కన్నబిడ్డల్ని ఇలా చంపుకుంటుందా అంటూ నిలదీశాడు. అప్పుడు ఆమె తన నిజరూపాన్ని ధరించింది. ఆమె మరెవరో కాదు, సాక్షాత్తు గంగాదేవి. అది చూసి శంతనుడు ఆశ్చర్యపోయాడు. పూర్వం వశిష్ఠుడు అనే మహాముని మేరుపర్వతపు గుహలో తపస్సు చేస్తున్నాడు. అతని దగ్గర నందిని అనే కామధేనువు ఉంది. ఆ కామధేనువు మన మనస్సులోని కోరికలన్నింటినీ నెరవేర్చగలదు. మనం ఏం కావాలని కోరినా క్షణాల్లో తెచ్చిపెడుతుంది. అయితే ఓసారి అష్టవసువులు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చారు. అక్కడ ఆ కామధేనువుని చూసి ఆశ్చర్యపోయారు. ఆ అష్టవసువులలో 8వ వాడైన ప్రభాసుడి భార్య ఆ కామధేనువుని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలనుకుంది. దానిని తెచ్చి ఇమ్మని తన భర్తను కోరింది. అయితే మిగిలిన వసువులు కూడా ఆమెకు వంత పలికారు. దానితో ప్రభాసుడు దొంగతనంగా ఆ కామధేనువుని తన వెంట తీసుకువస్తుంటే తపస్సులో ఉన్న వశిష్ఠుడు తన దివ్యదృష్టితో ఈ విషయం తెలుసుకుని వెంటనే అక్కడ ప్రత్యక్షమై కోపంగా వసువుల వైపు చూస్తూ, బోరి పాపాత్ములారా, దేవతలయ్యుండి అతి నీచమైన దొంగతనానికి పాల్పడతారా? మీరు మీ దైవత్వాన్ని కోల్పోయి భూమి మీద మానవులుగా జన్మిస్తారు. ఇదే మీకు నేను వేసే శిక్ష అంటూ శపించాడు. అప్పుడు తమ తప్పు తెలుసుకున్న అష్టవసువులు ఆ ముని కాళ్లమీద పడి తమను క్షమించమని ఆయనను వేడుకున్నారు. అప్పుడు వశిష్ఠముని వారిపై దయచూపి, దొంగతనానికి సహకరించిన మీలోని 7 వసువులకి భూమిపై జన్మించగానే శాప విమోచనం కలుగుతుంది. కాని ఈ దొంగతనానికి పాల్పడిన ప్రభాసుడు మాత్రం మీ ఆయుష్యును కూడా పోసుకుని భూమిపై తన పూర్తి జీవితాన్ని గడుపుతాడు అని చెప్పాడు. ఆ తర్వాత వశిష్ఠుని వద్ద సెలవు తీసుకుని అక్కడినుంచి తిరిగి వెళుతున్న అష్టవసువులకు దారి మధ్యలో గంగాదేవి ఎదురుపడింది. అయితే ఎంతో దీనంగా కనబడుతున్న వసువులను చూసి గంగాదేవి, మీ విచారానికి కారణమేమిటి అని అడిగింది. దానికి ఆ వసువులు, అమ్మా, భూలోకాన మానవులుగా జన్మించమని వశిష్ఠ మహామునివారు మమ్మల్ని శపించారు. అలాగే మేము భూలోకాన జన్మించగానే మాకు శాప విమోచనం కలుగుతుందని కూడా వారు చెప్పారు. కాని పుట్టగానే తన పిల్లలు మరణించాలని ఏ తల్లి కోరుకుంటుంది? ఆ ప్రకారంగా మాకు శాప విమోచనం ఎలా కలుగుతుంది? అదే విషయమై మేము బాధపడుతుంటే ఇంతలో మీరు కనిపించారు. అమ్మా, బ్రహ్మశాపం వలన రాజర్షి అయిన మహాభీష్టుడు శంతనువిగా భూమిపై జన్మించాడు. మీరు అతడిని వివాహం చేసుకుంటే మేము మీకు పుత్రులుగా జన్మిస్తాం. మేము పుట్టగానే మీరు మమ్మల్ని గంగలో ముంచి మాకు శాప విమోచనం కలిగించండి అంటూ వేడుకున్నారు. అప్పుడు గంగాదేవి, మీరు చెప్పింది నేను చేస్తాను, కానీ నాకొక పుత్రుడు కావాలని కోరికగా ఉంది. మీరు చెప్పినట్టుగానే పుట్టగానే మిమ్మల్ని గంగలో పడవేసి హతమారుస్తే నా కోరిక ఎలా నెరవేరుతుంది అని అంది. దానికి ఆ వసువులు, తల్లి, మాలో 8వ వాడైన ప్రభాసుడు మా అందరి ఆయుష్షూ కూడా కలగలుపుకుని అజేయుడై నీ పుత్రుడిగా భూలోకాన దీర్ఘకాలం జీవిస్తాడు. కాబట్టి మీరు ఏమాత్రం చింతించక మేము కోరినదానికి అంగీకరించండి అంటూ ప్రార్థించారు. వసువులు కోరినదానికి గంగాదేవి అంగీకరించి శంతనుడిని వివాహమాడి వసువులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. జరిగిన విషయమంతా గంగాదేవి శంతనుడికి వివరించి, మహారాజా, మనకు జన్మించిన పిల్లలు సాధారణ మానవులు కాదు, వీరు దేవతలైన అష్టవసువులు. వశిష్ఠుని శాపం కారణంగా ఇలా మానవులుగా జన్మించారు. వారికిచ్చిన మాట ప్రకారం 7 వసువుల్ని గంగలో వేసి వారికి శాప విమోచనం కలిగించాను. కాని ఈ 8వ బిడ్డను బంగలో వెయ్యబోతుంటే మీరు అడ్డుకున్నారు.
పెండ్లికి ముందే నాకిచ్చిన మాట మీరు అతిక్రమించారు. కాబట్టి నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను. ఈ బిడ్డను కూడా నాతోనే తీసుకుని వెళుతున్నాను. వీడిని అత్యంత పరాక్రమవంతుడిగా, గొప్పవాడిగా తీర్చిదిద్ది తిరిగి మీకు అప్పగిస్తాను అని చెప్పి గంగాదేవి అదృశ్యమైంది. శంతనుడు కూడా తిరిగి హస్తినాపురికి వచ్చి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇలా 17 సంవత్సరాలు గడిచాయి. జరిగిన సంఘటనలనే గుర్తుకు తెచ్చుకుంటూ శంతనుడు నదీ ప్రవాహాన్నే చూస్తున్న శంతనుడి కంటికి ఒక్కసారిగా నదీ ప్రవాహం ఆగిపోయినట్టు కనిపించింది. అది చూసిన అతను ఆశ్చర్యంతో ఆ నదిని అనుసరిస్తూ పరిగెడుతున్నాడు. అలా నది వెంట వెళుతున్న శంతనుడికి ఒకచోట ఆకాశం నుండి గుంపులుగా బాణాలు వచ్చి నదిలోకి వెళ్లి నదికి అడ్డుకట్టగా మారి గంగా ప్రవాహాన్ని అడ్డగించడం గమనించాడు. ఆ బాణాలు వేస్తోంది ఎవరా అని శంతనుడు తన తల పక్కకు తిప్పి చూడగా అక్కడ ఓ 17 సంవత్సరాల యువకుడు ధనుర్బాణాలు చేతధరించి నిలబడి ఉన్నాడు. శంతనుడు వెంటనే ఆ యువకుడి వద్దకు వెళ్లి అతని వైపు చూస్తూ, నీ అద్భుత ధనుర్విద్యను చూసి నా మనస్సు పరవశించిపోతోంది. పుత్రా, ఎవరివి నీవు? నీ తల్లిదండ్రులెవరు? అని అడిగాడు. అప్పుడు ఆ యువకుని వెనుకనుంచి గంగాదేవి ముందుకు వచ్చి, ఇతడు తన తండ్రిని ఒక క్షత్రియుడు చంపాడన్న కోపంతో 21 సార్లు భూమండలమంతా తిరిగి కనిపించిన క్షత్రియులందరినీ తన గొడ్డలిపదునునికి బలి ఇచ్చిన పరశురాముడి శిష్యుడు, సాక్షాత్తూ దేవదానవ గురువులైన బృహస్పతి శుక్రాచార్యుల వద్ద శాస్త్రాలను అధ్యయనం చేసినవాడు, వేదాంగాలలో పండితుడు, మీ పుత్రుడు దేవవ్రతుడు అని చెప్పింది. చాలా కాలం తర్వాత తన పుత్రుణ్ణి చూడడంతో శంతనుడి ఆనందానికి అవధుల్లేవు. ఇన్నాళ్లుగా నేను ఈ హస్తినాపుర సింహాసనం నీకోసమే ఎదురుచూస్తున్నాం పుత్రా అంటూ దేవవ్రతుణ్ణి గట్టిగా కౌగిలించుకున్నాడు. పక్కనే ఉన్న గంగాదేవి శంతనుడి వైపు చూస్తూ, ఇక నాకు సెలవివ్వండి ప్రభూ అంటూ అక్కడి నుంచి మాయమైంది. తర్వాత శంతనుడు దేవవ్రతుణ్ణి హస్తినాపురికి తీసుకువెళ్ళి అత్యంత వైభవంగా హస్తినాపుర రాజ్యానికి దేవవ్రతునికి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు.